అండి కంటిన్యూషన్. చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు ఫీల్ అవ్వకుండా కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండాలి అనేది చెప్తానండి. జనరల్ ఒక పని మనకి నచ్చినట్టు చేస్తాం. అది పక్కన వాళ్ళకి డెఫినిట్‌గా నచ్చాలన్న రూల్ లేదు. మనకే డిఫరెంట్ మనకే అన్ని విషయాలు నచ్చవు కదా! సో, మన బేసిక్‌గా చెప్తానండి. ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఒక కూర మనం చాలా కష్టపడి వండుతాం. కష్టపడి అంటే మేజర్‌గా ఆ ఇంగ్రీడియెంట్స్ బావుండేలాగా, దాని స్పైసెస్ బాగుండేలాగా, దాని ప్రొసీజర్ అంతా బాగుండేలాగా చేస్తాము. ఫైనల్‌గా ప్రొసీజర్‌లో కొంచెం మనం సాటిస్ఫై అవుతాం. మనం దాని మీద శ్రద్ధ పెట్టి చేస్తాము. కొంచెం సాటిస్ఫై అవుతాం. ఫైనల్ రిజల్ట్ వచ్చాక మనం టేస్ట్ చూసినప్పుడు మనం అది మనకి నచ్చితే హ్యాపీగా ఫీల్ అవుతాం. అక్కడతో మనదే అయిపోయింది. మన ప్రయత్నం అనేది అయిపోయింది. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళు రావాలి, నా కూర బావుంది అని చెప్పాలి అని అనుకుంటామో, అప్పుడు ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా అక్కడితో ఒక బౌండరీ పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకి వేరే వాళ్ళు వచ్చారనుకోండి, మనకి వాళ్ళు చెప్పేది అర్థమైపోతది. వాళ్ళు నిజంగా చెప్తున్నారా? లేకపోతే మామూలుగా చెప్తున్నారా? ఏదో చెప్పాలి కదా అని చెప్తున్నారా అనేది అర్థమైపోద్ది. ఎందుకంటే మన ప్రొడక్ట్ పైన మనకి కొంచెం నమ్మకం ఉంటది. మన కూర పైనే కానీ, లేకపోతే నా చాక్లెట్స్ పైనే కానీ, లేకపోతే మన పిల్లల మీదే కానీ, లేకపోతే మన ఎబిలిటీస్ మీద కానీ మనకి నమ్మకం ఉంటది. ఎప్పుడైతే అది మనకి తెలుస్తదో, పక్కన వాళ్ళు చెప్పేది మామూలుగా చెప్తున్నారా? లేకపోతే నిజంగా మన మేలు కోరి చెప్తున్నారా అనేది అర్థమవుతది. సో, మామూలుగా చెప్తే మనం ఇగ్నోర్ చేసేయొచ్చు. దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. వేరాస్ మన మేలు కోరి చెప్తుంటే వీ హ్యావ్ టైమ్ టు రెక్టిఫై ఇట్. ఒకవేళ కూరలోనే తీసుకోండి. నిజంగానే ఒక స్పైస్ అనేది ఎక్కువ అయిపోయిందనుకోండి, మనకి అది మన ప్రొడక్ట్ కాబట్టి దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఎట్లా చేస్తే బావుంటది అనేది మనకి ఐడియా ఉంటది. సేమ్ మన క్యాపబిలిటీస్ విషయంలో మనం ఒకటి క్యాపబుల్ అనుకుని మనం ఒక పని చేసి పెట్టినప్పుడు, వచ్చి ఎవరైనా ఏమైనా అన్నప్పుడు అది నిజంగా కాదు అని మన మనసుకు తెలిసినప్పుడు ఇగ్నోర్ చేసేయాలి. లేదు ఇది ఇన్కార్పొరేట్ చేసుకుంటే బావుంటుంది మన లైఫ్ అని అనిపించినప్పుడు స్లోగా మనం కూరని ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నామో మన పద్ధతి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? ఫస్ట్ మన ఎబిలిటీస్ మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు అది ఊరికే అంటున్నారా, నిజంగా అంటున్నారా? ఊరికే అంటే ఇగ్నోర్ చేయాలి, నిజంగా అంటే ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి, టైమింగ్స్. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడండి. వాడు నా ఫస్ట్ ప్రయారిటీ. సో మ్యాక్సిమం నాకు కుదిరే టైం ఏంటంటే 11 to 3. మీరు ఏ మెసేజెస్ చేసినా సరే కొంచెం నేను నా బాబుని చూసుకుని ఇవ్వాలి కాబట్టి డెఫినెట్గా చేయండి. ఏదైనా కావాలంటే డెఫినెట్గా ఆర్డర్ పెట్టండి. అది టైమ్లీగా నేను డెలివర్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే స్కిల్ ఉంది కాబట్టి డెఫినెట్గా నేను అది మీకు డెలివర్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు. కానీ మెసేజెస్కి వెంటనే రిప్లై కానీ అలాంటి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు అంటే నాకు బాబున్నాడు, వాడు నా ఫస్ట్ ప్రియారిటీ. అండ్ 11 to 3:30 తర్వాత మోక్ష వచ్చేస్తుంది. నాకు మొత్తం మోక్ష ట్యూషన్స్ అని, మోక్ష క్లాసెస్ అని అదే సరిపోతుంది కాబట్టి మరి ఇంత బిజీ షెడ్యూల్లో ఎందుకు చేస్తున్నావు అంటే అప్గ్రేడ్ అవ్వడం కోసం. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.